హైదరాబాద్లోని పరికిబండలో ప్రమాదం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ప్రమాద తీవ్రతకు గదిలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, మెదక్ జిల్లా మనోహరాబాద్ పరికిబండలో నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా డొమెస్టిక్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్ లోకి మారుస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ముందుగా వాళ్ళు వంట చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు ఉదయం పోలీసులు వెళ్లి అక్కడ విచారణ చేపట్టగా ఇక్కడ అక్రమ దందా సాగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ ప్రమాదంలో 5 బీహార్ చెందినటువంటి వలస కార్మికులు తీవ్రంగా గాయపడడం జరిగింది. వీళ్ళు గాయపడ్డ వారిని చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే గత ఏడాది కాలానికి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇంటిని అద్దెకి తీసుకుని ఈ విధంగా అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్నారు గ్యాస్ అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరికి ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు. దాంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. థాంక్యూ పరశురామ్.